మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం కదండి. ఒక కంపెనీ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ ఎర్నింగ్స్ ఇచ్చినా సరే, పెద్ద మూవ్‌మెంట్ ఏమి ఉండదనమాట. పెద్దగా ఫాలో అయిపోవడం ఉండదు. బట్ ఒక సిట్యుయేషన్‌లో ఏంటంటే, ఒక కంపెనీ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా జస్ట్ ఒక 10% అలా తగ్గినా సరే, విపరీతంగా పడిపోతదండి. స్టాక్ ప్రైస్ విపరీతంగా పడిపోతది. అండ్ ఇంకొక సిట్యుయేషన్ చెప్తానండి. ఏదైనా ఒక కంపెనీ తాలూకా మేనేజ్మెంట్ తన కామెంటరీలో లేదంటే మామూలు ఇంటర్వ్యూలో అయినా సరే, మా కంపెనీ ఇక్కడ నుంచి అంటే మా గ్రోత్ ఒక 12% గ్రోత్ అనుకున్నాం. బట్ అంత ఉండకపోవచ్చు. జస్ట్ ఒక 11% గ్రోత్ మాత్రమే రావచ్చు అని అన్నదనుకోండి. డిఫరెన్స్ ఎంత? జస్ట్ 1% మాత్రమే. ఆ 1%కి స్టాక్ ఎంతలా పడాలి? కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. 12% సీఏజీఆర్‌తో గ్రో అవుతాది అన్న మేనేజ్మెంట్, దాని తర్వాత 11% సీఏజీఆర్ మాత్రమే గ్రో అవుతాము అన్నప్పుడు, అంటే ఆ డిఫరెన్స్ ఆఫ్ 1% వల్ల ఆ మేనేజ్మెంట్ తాలూకా ఇంటర్వ్యూ అవుట్‌కమ్ వచ్చిన తర్వాత ఇంచుమించు 10% అలాగా స్టాక్‌లో ఫాలో అవుతూ ఉంటుందండి. ఎందుకు 1% గ్రోత్ తగ్గితే 10% వరకు స్టాక్ ఎందుకు ఫాలో అవ్వాలి అనే క్వెషన్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? అసలు ఎలా చెక్ చేస్తుంటారు ఇలాంటివన్నీ? లేదు కొన్నిసార్లు మేనేజ్మెంట్ ఇక్కడ నుంచి మేము 12% సీఏజీఆర్‌తో గ్రో అవుతాము అన్నప్పుడు ఎందుకు అలాగా స్టాక్ అప్పర్ సర్క్యూట్స్ కొట్టుకుంటూ వెళ్తుంటది? ఇలాంటి క్వెషన్స్ ఎప్పుడైనా వచ్చాయా మీకు? అలాంటి క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరికేటట్టు ఒక బేసిక్ విషయం బిగినర్స్‌కి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఒక విషయం మాట్లాడుకుందామండి. అవ్వడానికి అది చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. వాల్యుయేషన్ దీని మీదే నడుస్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ చాలా వరకు దీని మీదే నడుస్తూ ఉంటుంది. బట్ ఆ వాల్యుయేషన్‌ని అర్థం చేసుకోవాలంటే మనం పీహెచ్‌డీలు, ఎంబీఏలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా మీకు ఈజీగా ఒక 10 నిమిషాల్లో ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా బేసిక్స్ అనేది చెప్పుకుంటూ వస్తాను. దాని తర్వాత మీ ఇంట్రెస్ట్ బట్టి ఇంకొంచెం ఇన్ డెప్త్‌గా అనాలిసిస్ చేస్తూ ఉంటే మీకే అర్థమైపోతూ ఉంటుందండి. రీసెంట్‌గా చాలా స్టాక్స్ మనం మాట్లాడుకున్నాం. సుజ్లాన్ అని, హెచ్‌యుఎల్ అని, యాక్సిస్ బ్యాంక్ అని, ఐఆర్ఎఫ్‌సి అని ఇలాంటి వాటన్నిటిలో మేనేజ్మెంట్ కామెంటరీ వల్ల ఎందుకు అంత డిఫరెన్స్ వచ్చిందా ఏంటి అనేది మీకు తెలిసిపోతది. ఓకే కదా? వీడియో మంచి ఇంట్రెస్టింగ్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్స్ అనేది చేస్తూ ఉండండి ప్లీజ్. రైట్. రీసెంట్‌గా కూడా చాలా సార్లు చెప్పడం జరిగిందండి. మన ఛానల్‌లో కొన్ని వ్యూస్ పెరుగుతూ ఉండడం వల్ల అండ్ మీ తాలూకు కామెంట్స్ కూడా చూస్తున్న తర్వాత నాకు అర్థమవుతుంది. ఓకే, కొంచెం ఇన్వెస్టర్స్ అర్థం చేసుకుంటున్నారు, కాన్సెప్ట్స్ అనేది అర్థం చేసుకుంటున్నారు అండ్ ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు అని నాకు అనిపించింది కాబట్టి ఇలాంటి వీడియోస్ అనేది చేస్తున్నానండి. సో ఆ వ్యూస్ అలాగే మెయింటైన్ చేస్తూ ఉండండి ప్లీజ్. అండ్ ఇంకొకటి నా స్వార్థం ఏంటంటే, సరే ఇతను ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా అండ్ ఇతన్ని సపోర్ట్ చేద్దామని చెప్పి, ఇతను ఎలాగో అడుగుతున్నారు కదా మమ్మల్ని సపోర్ట్ చేయండి అని అడుగుతున్నారు కదా అని చెప్పి మా ద్వారా మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రిఫరల్ లింక్ ద్వారా ఫయాస్ అకౌంట్ ఓపెన్ చేస్తారేమో అని ఒక ఆశ అండి. ఓకే కదా? మంచి బ్రోకర్నే రికమెండ్ చేస్తున్నామండి. ఫయాస్ తాలూకు అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు మన వీడియోస్లో కూడా చెప్పుకుంటూ వస్తాం. సో మీరు ఒక మంచి బ్రోకర్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అండ్ మాకు మీరు సపోర్ట్ చేయాలి అంటే ప్లీజ్ మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మా ఫయాస్ తాలూకు రిఫరల్ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉండండి. రైట్. కాన్సెప్ట్ గురించి ఇంకా అర్థం కాని వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పుకుంటున్నామండి. రీసెంట్గా చూసుకున్న 2025లో సుజలాన్ తాలూకా రిజల్ట్స్లో ఒక 135 crores ప్రాఫిట్ తగ్గడం జరిగింది. అండ్ ఆ 134 crores కూడా డిఫర్డ్ ట్యాక్స్ ఛార్జ్ వల్ల వన్ టైం లాస్లో చెప్పడం జరిగింది అనమాట. అర్థమైంది కదా? సో ఇలాంటి వన్ టైం లాసెస్ వల్ల స్టాక్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, లేదు అంటే కంటిన్యూస్గా ఇలాంటి లాసెస్ ఉంటాయి అన్నప్పుడు 1% గ్రోత్ తగ్గినా సరే స్టాక్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది, వీటి గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఇది మీకు అర్థమయ్యేలా చెప్పడానికి సింపుల్గా ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకున్నామండి. మీకు తెలిసిందే కదా, వాల్యుయేషన్ మోడల్స్ అన్ని ఎక్సెల్ షీట్లోనే జరుగుతూ ఉంటాయి. అఫ్కోర్స్ రీసెంట్గా కొన్ని కొత్త సాఫ్ట్వేర్స్ అవన్నీ వచ్చాయి. బట్ మీకు అర్థం కావడానికి ఏంటంటే ఇందులోనే చెప్పుకుందాం మనం. స్టాక్ నేమ్ సరే సమ్ XYZ అనుకుందామండి. ఎందుకంటే స్టాక్ నేమ్ ఎందుకు చెప్పట్లేదంటే ఇది ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, అంత ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అని మీకు తెలియాలి. ఓకే కదా? రైట్. ఇప్పుడు సే ఫర్ సపోజ్ 2025లో ఉన్నాం కదా, మనం 2026 ఇయర్ ఎండ్ అనేది క్లోజ్ అవుతుంది మనకి. ఇక్కడ నుంచి 2027 ఇలాగా 2034 వరకు ఒక 10 years వరకు అనుకుందాం. సో ఈ సంవత్సరం ఇక్కడ నుంచి క్లోజ్ అయిపోతుంది అని అనుకుందాం. అంటే ఈ మార్చ్లో రాబోయే ఫైనాన్షియల్ రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఇక్కడ సే ఫర్ సపోజ్ నెట్ ప్రాఫిట్ ఏంటి, మనం ఎక్కువగా స్టాక్ తాలూకా ప్రైస్ గురించి అయినా లేదంటే ఏదైనా మాట్లాడాలన్నా నెట్ ప్రాఫిట్ గురించి ఎక్కువ మాట్లాడుతాం. కోట్లలో మాట్లాడుకుందాం. ఒక 10,000 crores ఏంటి, ఒక 10,000 crores తాలూకా ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. అండ్ గ్రోత్ అండి, ఇక్కడ నుంచి గ్రోత్ అంటే ఈ సంవత్సరం 10,000 crores ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ సంవత్సరం ఎంత రావచ్చు, ఒక 10% అనుకుందాం. అండ్ ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఆ 10% మెయింటైన్ అవుతూ ఉంటుంది అని అనుకుందాం అండి. అదేందా? సో 2026లో 10,000 చూడండి, మళ్ళీ జూమ్ చేసి చూపిస్తున్నాను. 2026లో 10,000 crores ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. అండ్ ప్రతి సంవత్సరం 10% చొప్పున ఆ ప్రాఫిట్ గ్రో అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ₹1,000 ఇక్కడ ₹1,000 అలా కాదు కదా, CAGR కదండి, కాంపౌండెడ్ గ్రోత్ టైప్. సో దానికోసం ఒక ఫార్ములా వేసుకుందాం. ఇది ఇంటూ 1+E%. సో ఇక్కడికి 11,000 crores వస్తుంది. అండ్ అలా డ్రాగ్ చేస్తే 2034 నాటికి 21,435 crores ప్రాఫిట్ అనమాట. ఇదంతా అప్రాక్సిమేషన్. ఓకే కదా? రైట్. నౌ వాల్యుయేషన్ పరంగా మాట్లాడాలి అంటే
ఇక్కడ మీకు ఇంకో విషయం అర్థం కావాలండి. వాల్యుయేషన్స్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఒకటి డివిడెండ్ డిస్కౌంట్ మోడల్ అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఇందులో మనకి డివిడెండ్స్ లాగా ఎంత ఇస్తూ ఉంటారు అండ్ ఆ డివిడెండ్స్ మనకి ఎలా వస్తూ ఉంటుంది, దాన్ని ప్రెజెంట్ వాల్యూ కింద డిస్కౌంట్ చేస్తే ఎంత ఉంటుంది అనేది తెలుస్తుంది. మీకు అర్థం కాకపోయినా సరే పర్వాలేదండి, జస్ట్ మామూలుగా వినియండి. అండ్ దీని తర్వాత FCFE అంటారు, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ టు ఈక్విటీ అని చెప్పి అంటారు. ఓకే కదా. దాని తర్వాత రెసిడ్యువల్ ఇన్కమ్ అంటారు. అంటే ఇప్పుడు మనకి నెట్ ప్రాఫిట్ ఎంత ఉన్నది, దాని నుంచి కొన్ని ఖర్చులు అవన్నీ పోగా అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన డబ్బులు ఎంత ఉన్నాయో అవన్నీ పక్కకు తీసిగా మిగతా అమౌంట్ ఏదైతే ఉన్నదో రెసిడ్యువల్ ఇన్కమ్ అనమాట. ఆ కాన్సెప్ట్స్లో అంతా వెళ్ళాలంటే చాలా టైం టేకింగ్ అండి. అండ్ ఇప్పుడు ఆ లెవెల్ కూడా కొంచెం హార్డ్గా వెళ్ళిపోతుంది. సో ఈజీ లెవెల్ కింద మనం చెప్పుకుంటున్నాం కాబట్టి సింపుల్గా ఈక్విటీ ఇన్వెస్టర్స్కి ఇందులో ఎంత మిగులుతుంది అనేది చెప్పుకోవడానికి రెసిడ్యువల్ ఈక్విటీ అనుకుందామండి. అదేందా రెసిడ్యువల్ ఈక్విటీ అనుకుందాం. ఇప్పుడు 10,000 crores ప్రాఫిట్ వచ్చింది కాబట్టి అందులో ఒక 30% మాత్రమే ఈక్విటీ ఇన్వెస్టర్స్కి మిగులుతుంది అనుకుందాం. సో ఇది ఇంటూ 0.3, 30% అంటే ఎంత కదా. సో ఇది 3,000 అండ్ ఇలా చేసుకుంటూ వెళ్తే ఎంత, అదేంది కదా. ఇది ఈక్విటీ ఇన్వెస్టర్స్కి మిగిలే డబ్బులు అనుకుందామండి. ఎందుకు 30%, అండ్ ఇది ఫిక్స్డ్గా ఉంచేద్దాం. ఈ వీడియో మొత్తానికి 30% అనేది ఫిక్స్డ్గా ఉంచేద్దాం. అండ్ ఇంకొకటి చెప్తున్నాం కదా, ప్రాక్టికల్గా చూసుకుంటే ఇది ఇంతే కదండి, ఇది మారుతూ ఉంటుంది. అండ్ అదంతా తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం అండి మనం. నౌ నంబర్ ఆఫ్ షేర్స్, ఇప్పుడు మనం ఇది ఏదైతే చూసామో ఇది మొత్తం అందరికీ కదా. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఒక 1000 కోట్లు అనుకుందాం. 1000 కోట్లు షేర్స్ ఉన్నాయి. ఇంకా అది పెరగట్లేదు అంటే షేర్ బైబ్యాక్ చేసుకోవడం లేదు అంటే ఇంక ఇలాంటివి ఏమీ చేయట్లేదు. సో 1000 షేర్లు ఉన్నాయి అనుకుని ఫిక్స్ అయిపోదాం. సో ఇప్పుడు రెసిడ్యువల్ ఈక్విటీ పర్ షేర్, అదేందా మనం ఇప్పుడు ఏం కనుక్కుంటున్నాం, రెసిడ్యువల్ ఈక్విటీ పర్ షేర్ ఎంత అవుతుంది. రెసిడ్యువల్ ఈక్విటీ ఎంతైతే మిగులుతుందో డివైడెడ్ బై షేర్, అంటే ఇంచుమించు ఏంటంటే ఈక్విటీ రిజర్వ్స్ అనుకోండి, ఈక్విటీ రిజర్వ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఇదంతా చూసుకుంటే ఇంత వస్తుందండి. ఇన్ని రూపాయలు అనుకుందాం. అంటే మీకు యాజ్ అన్ ఈక్విటీ ఇన్వెస్టర్ 2026లో 3 రూపాయలు వస్తుంది, 2027లో 3 రూపాయలు 30 పైసలు వస్తుంది. అలా వెళ్తే 2034కి 6 రూపాయలు 40 పైసలు వస్తుందండి ఆ షేర్ నుంచి. సో ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ షేర్ చాలా జాగ్రత్తగా అండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇప్పుడు అన్లాక్ చేయబోతున్నారు. అదేందా ఈ విషయం మీద మొత్తం స్టాక్ మార్కెట్ నడుస్తుందా అని తెలుస్తుంది అన్నమాట మీకు. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ షేర్ ఏంటంటే ఇవన్నీ మీకు క్యాష్ ఫ్లోస్ అనుకోండి, మీకు యాడ్ అవుతుంది అంటే మీ ఈక్విటీకి యాడ్ అవుతుంది అనుకోండి. సో ప్రెజెంట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ దీస్ క్యాష్ ఫ్లోస్ లేదంటే రెసిడ్యువల్ ఇన్కమ్ ఏదో ఒకటి అనుకోండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇది స్టాక్ ప్రైస్ వాల్యూ 40.74 అనేది స్టాక్ ప్రైస్ ఉండాలన్నమాట ఆ టైంకి. ఎందుకు, ఇక్కడ నుంచి రాబోయే క్యాష్ ఫ్లోస్ తాలూకా ప్రెజెంట్ వాల్యూ కింద క్యాలిక్యులేట్ చేసినట్టు. అదేనా లేదా. సో ఒక స్టాక్కి ప్రైస్ ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో నాకు రాబోయే క్యాష్ ఫ్లోసో లేదంటే ఫ్యూచర్లో నాకు రాబోయే వాటిని డిస్కౌంట్ చేసుకొని అంత ప్రైస్ నేను ఇప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పడం అండి. అదేనా లేదా. నా ఇప్పుడు స్టాక్స్ వీటి నుంచి కొంచెం బయటకు వచ్చి మనం ఏం చేయబోతున్నాం అంటే, సే ఫర్ సపోజ్ ఒక బాండ్ ఏదో ఉన్నదనుకోండి, మీకు ప్రతి సంవత్సరం 100 రూపాయలు ఇచ్చుకుంటూ వస్తుంది. అండ్ లాస్ట్ సంవత్సరానికి 1000 రూపాయలు, అంటే మీ దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాడు వాడు, ప్రతి సంవత్సరం 10% ఇంట్రెస్ట్ రేట్ చొప్పున 100 అన్నీ ఇచ్చుకుంటూ 1000 రూపాయలు మీకు 10 సంవత్సరాలు ఆఖరికి ఇస్తాడండి. అదేనా లేదా. నా ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఈ బాండ్ని మీరు ఇప్పుడు బై చేసుకోవాలనుకోండి, నా దగ్గర ఒక బాండ్ ఉన్నది, ప్రతి సంవత్సరం 100 రూపాయలు వస్తూ ఉంటుంది ఆ బాండ్ నుంచి. అండ్ ఒక 10 సంవత్సరాల తర్వాత ఫేస్ వాల్యూ ఆ 1000 రూపాయలు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ బాండ్ మీరు నా దగ్గర నుంచి కొనుక్కోవాలనుకుంటున్నారు. ఎంత కొనుక్కుంటారు చెప్పండి. ఇది మొత్తం క్యాష్ ఫ్లోస్ అంతా చూసుకుంటే ఎంత అవుతుంది, 1800, అంతే కదా, 1800 అవుతుందండి. సో 1800 రూపాయలు నాకు ఇప్పుడు ఇస్తారా మీరు? ఇవ్వరు కదా. ఎందుకు అంటే జాగ్రత్తగా వినండి, ఎందుకు అంటే 10 సంవత్సరాల తర్వాత వచ్చిన 1000 రూపాయల తాలూకు వాల్యూ ఇప్పుడు 1000 రూపాయలు ఉండదు కదా. మీరు సేఫ్ సపోజ్ ఎఫ్డి చేసుకుంటే ఒక 7% ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి, అండ్ ఇదే 7% 10 సంవత్సరాల వరకు కూడా కంటిన్యూ అవుతుంది అని అనుకుంటే, ఏంటి 10 సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుంది అని అనుకుంటే, ఈ సంవత్సరం 2026లో నాకు 100 రూపాయలు రావాలండి. అండ్ దాని తాలూకు వాల్యూ ఈ సంవత్సరం ఎంత అవుతుంది, ఇంకా 100 రూపాయలు. ఈ 7%తో డిస్కౌంట్ చేయాల్సిన అవసరం లేకుండా 100 రూపాయలు మీకు ఇవాళ నేను 100 రూపాయలు ఇస్తున్నానండి, దాని తాలూకు వాల్యూ ఇవాళ ఎంత అవుతుంది, 100 రూపాయలే కదా. అయితే వచ్చే సంవత్సరం మీకు 100 రూపాయలు వస్తుంది, దాని తాలూకు వాల్యూ ఈ సంవత్సరం ఎంత అవుతుంది ఎలా తెలుస్తుంది అంటే 1, 2 ఇక్కడ చిన్న ఫార్ములా టైప్ ఉంటుందండి, అది మీరు అర్థం చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ వరకు అవసరం లేదండి, ఏదైనా సరే మీకు ఫ్యూచర్ వాల్యూ, ప్రెజెంట్ వాల్యూ అని చెప్పి 2 ఉంటాయి అన్నమాట ఎకానమీలో, ఫైనాన్స్లో ఎక్కడైనా సరే. సో ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ప్రెజెంట్ వాల్యూ ఇంటూ 1 + r⁴n. r అంటే ఇంట్రెస్ట్ రేట్, n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. నౌ ఇప్పుడు 2027లో 100 రూపాయలు నాకు వస్తుంది, దాని తాలూకు వాల్యూ 2026లో ఎంత అని నేను అడుగుతున్నాను కాబట్టి 100 రూపాయలు ఫ్యూచర్ వాల్యూ ప్రెజెంట్ వాల్యూ
రూపాయలు ఫ్యూచర్లో వస్తుంది కాబట్టి ఫ్యూచర్ వాల్యూ. ఏంటి సార్ మ్యాథ్స్ చెప్తున్నారు అది ఇది అనుకోకండి, కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయం. అదేందా 100 రూపాయలు ఫ్యూచర్ తాలూకా వాల్యూ. ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఎంత అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంటూ 1 + 10%, ఆర్ ఎంత 10%, ఇంటూ ఎన్ ఎంత 1, అంతే కదా. అలాగే 2028లో సరే అవన్నీ కాదండి, 2034లో నాకు 1000 రూపాయలు వస్తుంది. సో దాని తాలూకా ప్రజెంట్ వాల్యూ ఇప్పుడు ఎంత అని తెలుసుకోవాలంటే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ 1000 రూపీస్ డివైడెడ్ బై, ఎందుకంటే ఇది మొత్తం ఇక్కడికి వెళ్తుంది కదా, మ్యాథ్స్ మీరు కొంచెం అర్థం చేసుకుంటే అర్థమైపోతుందండి. డివైడెడ్ బై 1 + 10% ఇంటూ 8. నెక్స్ట్ 8 ఇయర్స్లో వస్తుంది కాబట్టి, అదైందా లేదా. అదే 10 ఇయర్స్ తర్వాత అనుకోండి, డివైడెడ్ బై 10. అదైందా కాన్సెప్ట్, మీకు అర్థమైందా లేదా. నా దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఏమవ్వాలి, ఈజ్ ఈక్వల్స్ టు ఇది డివైడెడ్ బై 1 + 0. సరే ఇది 7% పెడదాం, ఇది ఎక్కడ పెడదాం, ఇది ఇంటూ టు ద పవర్ ఈ నెంబర్ అందుకని రాశాను ఇక్కడ. నా ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, నాకు 1 సంవత్సరం తర్వాత 100 రూపాయలు వస్తున్నాయి, దాని తాలూకా ప్రెజెంట్ వాల్యూ 93 రూపాయల 45 పైసలు. ఎందుకు, 7% ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి. అలాగా ప్రతి సంవత్సరం వేసుకుంటూ వెళ్తే ఇంతే అండి. 2034లో నాకు 1000 రూపాయలు వస్తాయి, బట్ దాని తాలూకా ప్రెజెంట్ వాల్యూ 2034లో 1000 రూపాయలు వస్తాయి అంటే దాని తాలూకా వాల్యూ 2026లో 582 రూపాయలు. ఈ కాన్సెప్ట్ అర్థమైందా లేదా మీకు. అప్పుడు దాన్ని ఏం చేస్తాం, ప్రెజెంట్ వాల్యూ కింద లెక్కేస్తే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇవన్నీ 1220 రూపీస్. అంటే ఏం చెప్తున్నాను, ప్రతి సంవత్సరం నాకు 100 రూపాయలు ఇచ్చుకుంటూ 10వ సంవత్సరం అంటే ఇక్కడ కొంచెం 8th ఇయర్ 9th ఇయర్ అలా కొంచెం తేడా వచ్చిందండి. సరే 8 ఇయర్స్ అనుకుందాం. 8th ఇయర్ నాడు నాకు 1000 రూపాయలు మీరు ఇస్తారు అని ఒక కమిట్మెంట్ ఇస్తే దానికోసం నేను ప్రెజెంట్ మీకు 1220 రూపాయలు ఇస్తాను. అంటే ఈ బాండ్ తాలూకా వాల్యూ ప్రెజెంట్ వాల్యూ 1220 రూపీస్ అనమాట. అదేనా లేదా. దీన్నే ఏమంటారు, డిస్కౌంటింగ్. డిస్కౌంటింగ్. అదేందా లేదా. నా ఇది మొత్తం డిలీట్ చేసేద్దామండి. ఏంటంటే అర్థమవుతుందా లేదా, కొంచెం డిఫరెంట్గా అనిపించినా సరే ఇదే అండి మెయిన్. ఇది మీకు అర్థమైపోతే ఇక్కడ నుంచి ఇంకా మీకు న్యూస్ చూస్తున్నప్పుడు, లేదంటే మేనేజ్మెంట్ తాలూకా ఇంటర్వ్యూస్ చదువుతున్నప్పుడు, లేదంటే అన్నిస్లు ఏమైనా చెప్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట. నా ఇప్పుడు మనం ఏం చేసాం, వాల్యుయేషన్ వేసాం. అంటే ఏ సంవత్సరం ఎంత వస్తుంది మనకి అనేది డబ్బులు వేసుకుంటూ వచ్చాం. దాన్ని మనం డిస్కౌంట్ చేసుకోవాలి అని అంటే ఇందాక మనం ఇంట్రెస్ట్ రేట్ 10% వేసాం కదా, దీనికి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది ఎంతో తెలుసుకోవాలండి. జనరల్గా చెప్తాను మీకు, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఒక 12% ఉంటుంది. అందుకని మీకు ROE చెప్పినప్పుడు కూడా మినిమం 12% అనేది మనకు రావాలి. అండ్ అక్కడి నుంచి ఇంకొక 3% అంటే రిస్క్ తీసుకున్నందుకు ఇంకొక 3% ఎక్స్ట్రా వేసుకుని 15% ROE వస్తే మంచిది, అది ఇది అనుకునే వాళ్ళం కదా. సో నా ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ కనుక్కోకముందు మనం ఏం చేస్తామంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇది ఒక 12% అనుకుందామండి. సింపుల్గా 12% అనుకుందాం. సో ఇప్పుడు ఇది 3 రూపాయలు, ఇది 3.5 అలా ఉన్నది కదా. ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ రెసిడ్యువల్ ఈక్విటీ అంతేనా. మనం ఏం కనుకుంటున్నాం, ఇప్పుడు రెసిడ్యువల్ ఈక్విటీ 3 రూపీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీని తాలూకా ప్రెజెంట్ వాల్యూ కనుక్కుంటున్నాం. ఇది ఎంత అవుతుంది, 3 రూపీస్ అవుతుంది. బట్ ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు దిస్ డివైడెడ్ బై 1 + ఈ 12% ఇంటూ అన్ని సంవత్సరాలు. ఇక్కడ ఒక డాలర్ సింబల్ పెడదాం. సో అది సేమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి అన్నీ వేసుకుంటూ వెళ్తే, సో ఇప్పుడు మీకు ఏ సంవత్సరంలో మీకు ఈక్విటీ ఎంత రావాలి ఏంటి అనేది తెలుసుకున్నాం. దాని తాలూకా ప్రెజెంట్ వాల్యూ అంతా తెలుసుకున్నాం. సో ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ షేర్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ 25 రూపాయల 15 పైసలు. ఏంటి ఎంతైనా ఇక్కడ నుంచి నేను చేసేస్తాను అనకండి, మీకు బేసిక్స్ అనేది అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇందులో ఇంకా బోల్డ్ లేయర్స్ ఉంటాయి, బట్ అవన్నీ అర్థం చేసుకోవాలంటే మీకు ఈ బేసిక్స్ అర్థమైపోతే సరిపోతుందండి. అదేందా, ఏదైనా ఒక షేర్ ప్రైస్ వాల్యూ దాని ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక్కోవాలంటే ఇలాగే కనుక్కుంటారు. అర్థం కదండి, జస్ట్ బేసిక్స్ అన్ని అర్థమైపోయాయి కదా. నా ఇప్పుడు మనం స్ట్రైట్ అవే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీదకి రాబోతున్నామండి. ఏంటది, ఈ సంవత్సరంలో 10,000 రూపీస్ నెట్ ప్రాఫిట్ ఉండేది, ప్రతి సంవత్సరం 10% పెరుగుతూ ఉంటుంది అన్నప్పుడు 25 రూపీస్ షేర్ వాల్యూ వేశారు. నా వచ్చే సంవత్సరం 11,000 crores రావాలి కదా. మామూలుగా 11,000 crores కాకుండా జస్ట్ ఒక 5,000 crores మాత్రమే వచ్చింది అనుకోండి. అప్పుడు ఎంత తగ్గాలి చూడండి, 25.15 రూపీస్ ఉన్నది కదా, ఎంత తగ్గాలి అనేది చూడండి, 13 రూపీస్ పడిపోయింది. 25.15 రూపీస్ ఎంతో ఉండాల్సిన షేర్ ప్రైస్ 13 రూపీస్ వరకు పడిపోవాలి అని చెప్తుందండి. ఎందుకు, 11,000 కోట్లు రావాల్సిన ప్రాఫిట్ 5,000 కోట్లు మాత్రమే వచ్చింది కాబట్టి. కరెక్ట్ అంటారా కాదంటారా. నా ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, ఈ 11,000 crores రావడం మానేసి 5,000 crores ఏదైతే వచ్చిందో ఇది వన్ టైం మాత్రమే.
అదే కదా. సో 10,000 crores కాస్త 11,000 crores అవ్వాల్సింది 5,000 మాత్రమే అయింది. బట్ దాని నెక్స్ట్ ఇయర్ 5,000 మళ్ళీ 10% పెరిగి 5,500 అవ్వదండి. 11,000 crores 10% పెరిగితే ఎంత అవుతుందో అంత అవుతుంది. నా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి, 10,000 crores, ఇదేమో 12,100, ఇది మళ్ళీ అంతే 13,310, ఇలా మొత్తం అంతా చేశాను. ఇక్కడ 5,000. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఈ సంవత్సరం 11,000 crores రావాల్సిన ప్రాఫిట్ 5,000 crores మాత్రమే వచ్చింది. అండ్ అందులో ఏంటంటే వన్ టైం ఈవెంట్ వల్ల కొన్ని ఎక్స్పెన్సెస్ ఎక్కువ పెంచుకున్నారనమాట. బట్ ఆ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ ఇయర్కి రావు. సో ఏదైతే గ్రోత్ రేట్ అనుకున్నారో ఆ గ్రోత్ రేట్ మెయింటైన్ అవుతూ ఉంటుందండి. అండ్ అక్కడ నుంచి అలా పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల షేర్ ప్రైస్ ఎంత ఫాలో అవ్వాలి, ఒకేసారి పడడం వల్ల ఎంత ఫాలో అవ్వాలి అని చూస్తే 25.15 రూపీస్ కదా. ఇక్కడ మనం ఇది ఇంటూ 0.3 అంటే మీకు అర్థమైంది కదండి, ఏం చేసాను అర్థమైంది కదా. దీని మీద మనం 30% తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటి మీద మనం 30% తీసుకుంటాం. 23.54 రూపీస్కి మాత్రమే ఫాలో అయింది. అంటే సే ఫర్ సపోజ్ ఒక 6% ఎంతో ఫాలో అవ్వాలి. ఇందాక ఎంత చూసాం మనం, 50% 60% ఎంతో ఫాలో అయిపోవాలని చూసాం. బట్ అంత ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, 4% ఎంతో ఫాలో అవుతుంది. మనం చూసాం కదండి, ఏదైనా ఒక కంపెనీ అనుకున్న దానికన్నా చూడండి ఇప్పుడు ఎంత 11,000 crores బదులు 5,000 crores మాత్రమే ప్రాఫిట్ వచ్చింది. అలాంటప్పుడు ఎంత ఫాలో అయిపోవాలి, సగానికి సగం పడిపోవాలి కదండి అని మనం అనుకుంటాం. బట్ కొంతే పడుతుంది, ఒక 4% 5% ఎంతో పడుతుంది. ఎందుకు అంటే దాని తాలూకా రీజన్ ఇది, ఆ సంవత్సరం మాత్రమే పడ్డది, నెక్స్ట్ సంవత్సరం నుంచి మామూలుగా ఉంటుంది కదా అని చెప్పి మేనేజ్మెంట్ వచ్చి అంటదన్నమాట. ఇదంతా వన్ టైం ఈవెంట్ అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఎలాగే ఉండదు, బాగానే ఉంటాం, వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తాం, అది ఇదేదో అంటారు వాళ్ళు. అర్థమైందా లేదా? సరే, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక అదే 5,000 crores వచ్చి ఆ నెక్స్ట్ నుంచి మాత్రం చాలా బాగుంటుందండి అన్నారు అనుకోండి, ఇదంతా 4 రూపీస్ ఆఫ్ 20 అంటే ఇంచుమించు 15% ఎంతో ఫాలో అయిపోతుంది. అదేనా లేదా? ఇది 8 yearsకి డిస్కౌంట్ చేసుకుంటే, ఇంకా చాలా లాంగ్ ఇయర్స్కి డిస్కౌంట్ చేసుకుంటారండి వాల్యుయేషన్ పరంగా మాట్లాడుకుంటే. బట్ మీకు అర్థం అవ్వాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే వన్ టైం ఈవెంట్స్కి ఎక్కువ రెస్పాండ్ అవ్వకూడదు. లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడుకుంటే ఇక్కడ 10% కాకుండా మేనేజ్మెంట్ ఏమంటుంది, ఇక్కడ నుంచి మేము 13% CAGRతో గ్రో అవుతామండి అని అంటుంది. సో అప్పుడు ఏంటంటే ఇది మళ్ళీ 9 వేసి ఇప్పుడు మనం మళ్ళీ వీటిని రిఫరెన్స్గా తీసుకుంటున్నాం. 10% బదులు వీళ్ళు ఏమంటున్నారు, 13% CAGRతో గ్రో అవుతామండి అంటున్నారు. సో 25.15 కాస్త 27.9 వెళ్తుందని. సో అదేంది లేదా? సో ఇంచుమించు ఒక 11% 12% ఎంతో షేర్ ప్రైస్ పెరిగింది. అండ్ ఇంకొక విషయం అంటే మళ్ళీ ఆఫ్ టాపిక్, ఇక్కడ గురించి కాకుండా ఇంకొక ఆఫ్ టాపిక్ ఏంటంటే 13% CAGRతో గ్రో అవుతున్నప్పుడు దీని తాలూకా PE రేషియో కూడా పెరుగుతుంది అనమాట. ముందు ఒక 20 PE ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 25 PE కూడా ఇవ్వచ్చు. సో దానివల్ల ఇంకొంచెం పెరుగుతుంది షేర్ ప్రైస్. అదే అవన్నీ మనం ఇప్పుడు తర్వాత వేరే విషయాల్లో మాట్లాడుకుందాం అండి. బట్ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఫ్యూచర్లో ఎంతలా గ్రో అవుతుందో అనేది క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని ప్రెజెంట్ వాల్యూ కింద డిస్కౌంట్ చేసుకుంటూ ఉంటారు. సో ఒక సంవత్సరం ఎప్పుడైనా మిస్ అయినా సరే అది ఒకవేళ వన్ టైం ఈవెంటే అయితే వచ్చే సంవత్సరాల్లో పెద్ద డిఫరెన్స్ లేదు కదా అని చెప్పి వాల్యుయేషన్లో పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదండి. అర్థమైందా లేదా? కాన్సెప్ట్ మొత్తం క్లియర్గా అర్థమైందా లేదా? నా మీరు ఇంకొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది 25 రూపాయల్లో ట్రేడ్ అయ్యే స్టాక్, సరే 27 28 రూపాయల్లో ఎంతో వెళ్ళింది, 28 రూపాయలు ఎంతో దాని తాలూకా ట్రూ వాల్యూ అయింది. బట్ ఇన్వెస్టర్స్ బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఆ స్టాక్ను ఒకవేళ 30 రూపీస్ లేదంటే 35 రూపీస్కో తీసుకెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే మనం వాల్యుయేషన్ చేసినంత వేస్టా? మనం దాని తాలూకా వాల్యూ 28 రూపాయలు అనుకుంటే మార్కెట్లో 35 రూపాయలకి ఎందుకు వెళ్ళింది అనే డౌట్ వస్తుంటుంది అందరికి. అక్కడ యాక్చువల్ స్టోరీ అనేది ఉంటుందండి. ఆ 35 రూపాయలు కాస్త మళ్ళీ తర్వాత పడుకుంటూ ఆ 28 30 ఆ రేంజెస్లో వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, మార్కెట్ బాగా ఓవర్ రియాక్ట్ అయ్యింది అంటూ ఉంటారు కదా న్యూస్లో, ఇదే అండి. అర్థమైందా? ట్రూ వాల్యూ ఎంతో కనుక్కుంటారు, ఎంత పర్సెంటేజ్తో గ్రో అవ్వచ్చు అనేది, అండ్ అలాగే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత తీసుకోవాలనేది పర్సెంట్ టు పర్సెంట్ డిపెండ్ అయి ఉంటుందండి. అంటే ఒకరు 12%, ఇంకొకరు 15% వేయచ్చు. ఇక్కడ సేఫ్ సపోజ్ 15% వేశారు అనుకోండి ఎవరైనా, అప్పుడు దాని తాలూకు వాల్యూ 25 రూపీస్ మాత్రమే. ఇందాక 28 రూపీస్ వచ్చింది, ఇప్పుడు 25 రూపీస్ మాత్రమే. అదే కదా. లేదు ఇది బాగా రిస్కీ స్టాక్, నాకు 20% రిటర్న్స్ కావాలి, 20% కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే 21 రూపీస్ మాత్రమే. సో అర్థమైందా లేదా? కంపెనీ తాలూకా వాల్యుయేషన్స్ మెథడ్స్ చాలా ఉంటాయి. బట్ ఏ మెథడ్ తీసుకున్నా సరే ఎంత పర్సెంట్ గ్రో అవుతుంది, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత అనే దాన్ని బట్టే షేర్ ప్రైస్ అరైవ్ అవుతుంది. అండ్ అంతవరకు వచ్చేంత వరకు పెద్ద పెద్ద అనలిస్ట్ అనేది కొనుక్కుంటూ ఉంటారండి. దాని తర్వాత నోవైస్ ఇన్వెస్టర్స్ లేదంటే మనలాంటి లేదంటే అసలు తెలియని వాళ్ళు ఎక్కువ కొనేయడం ఎక్కువ పడేయడం అన్నీ చేస్తుంటారు. దాని తర్వాత మళ్ళీ ఎంతకు రావాలో అంతకు వచ్చేస్తూ ఉంటుంది. ఏది చూసినా సరే వాల్యుయేషన్స్. అర్థమైందా లేదా? మీకు కాన్సెప్ట్ అర్థమైందా లేదా? అండ్ సింగిల్ టైమ్ ఈవెంట్స్కి స్టాక్ ఎందుకు అంత అలా రెస్పాండ్ అవ్వదు? ఇక్కడ నుంచి కంటిన్యూస్గా 11% కాదు 12% చొప్పున పెరుగుతాం అన్నప్పుడు స్టాక్లో ఎందుకు అంత ర్యాలీ వస్తుంది అనేది మీకు అర్థమైందా లేదా? కాన్సెప్ట్ మీకు అర్థమైంది అండ్ అర్థమయ్యేలా నేను చెప్పాను అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే ఒకవేళ కొంచెం అర్థం కాకపోయినా 2-3 సార్లు చూడడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ అలాగే మాకు మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా ఫైర్స్ తాలూకా రిఫరల్ లింక్ ఉన్నదండి. దీని ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసి ఉండండి.
జై హింద్.